మరోవైపు అమలు కాని హామీలతో సీఎం ప్రజలను మోసం చేస్తున్నాడని విమర్శించారు మాజీ ఎంపీ మధు యాష్కి. ఆరోపణలు రాగానే రాజయ్యను బర్తరఫ్ చేసిన విధానం సరికాదన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులపై ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మెడికల్ సీట్ల విషయంలో 100 కోట్లు ముట్టాయని వస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పాలన్నారు మధు యాష్కి. కేసీఆర్ దొరగారు ఈ కలల తెలంగాణని ఒక రంగుల కలగా మార్చి అమలు కానటువంటి హామీలు, అబద్ధాలతో కూడుకున్న హామీలు బర్తరఫ్ చేసిన తీరును చూస్తే వారికి దళితులపైన ఉన్న గౌరవం వ్యక్తమవుతున్నది. అట్లా అన్నప్పుడు కేసీఆర్ గారి పైననే 100 కోట్ల ముడుపులు మెడికల్ కాలేజెస్ వాళ్ళు ఇచ్చిరని ఆరోపణలు వచ్చినాయి. కుటుంబ సభ్యులపైన ఆరోపణలు వచ్చినాయి. మళ్ళీ ఆరోపణలు వచ్చిన మీ కుటుంబ సభ్యులపైన కానీ మీ పైన కానీ ఎక్కడ విచారణ కానీ లేక రాజీనామాలు కానీ చేసినరా? కనుక దళితుడి పైన ఆరోపణలు వచ్చినంత మాత్రాన బర్తరఫ్ చేసిన తీరు ఇది టిపికల్గా తెలంగాణ గ్రామాలలో దొర పరిపాలననే మళ్ళీ వచ్చిందనే ప్రజలు ఆలోచించినట్టు